ఒకప్పుడు జనాభా నియంత్రణ పైన పోరాటం చేసిన నాయకుడు ఇప్పుడు సంతానమే సంపద అనే నినాదాన్ని ఎంచుకున్నాడంటే అది మాట మార్చడం కాదు, భవిష్యత్తులో వచ్చే మార్పును ముప్పును ముందుగా పసిగట్టడం, హెచ్చరించడం. జపాన్, చైనా లాంటి దేశాలు జనాభా తగ్గిపోయి వృద్ధాప్యం పెరిగిపోయి ఆర్థికంగా ఏ విధంగా కుదేలవుతా ఉందో ప్రపంచం మొత్తం చూస్తుంది. అలా కాకూడదని యంగ్ జనరేషన్ మన బలమని బలంగా నమ్మి రోల్ చేస్తున్నా కూడా పదే పదే ప్రచారం చేస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి, ఇది అవసరం కాదు, అత్యవసరం. అందుకే మూడో బిడ్డకు జన్మనిస్తే 30,000, నాలుగో బిడ్డకు 40,000 ఆర్థిక ప్రోత్సాహం అందిస్తామని ప్రకటించాడు. దేశ వ్యాప్తంగా చర్చకు తెరతీశాడు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా ఉండడానికి రేపటి తరం భవిష్యత్తు కోసం ఆయన పెడుతున్న బలమైన పెట్టుబడి ఇది. చేతులు కాలేక ఆకులు పట్టుకోకుండా ఉందామని హెచ్చరిస్తున్నాడు. ఇందులో తప్పేముంది? రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల కోసం ఆలోచిస్తాడు, నిజమైన నాయకుడు వచ్చే తరం కోసం ఆలోచిస్తాడు.